మంచి కార్పొరేట్ జాబ్ అవన్నీ వదిలేసుకొని రైట్ ఈ అంటే ఎందుకు ఈ దీంట్లోకి మీరు ఎందుకు వచ్చారు? వెల్ నిజం చెప్పాలంటే ఎప్పుడైతే నేను చాలా ఐ వాజ్ అ వెరీ అంబిషియస్ గర్ల్. ఎస్. ప్రమోషన్స్, లాడర్ ఎక్కాలి, అవన్నీ చాలా అంబిషియస్ అనమాట. ఓకే. సో కానీ ఒక టైం నా లైఫ్లో వచ్చింది. ఎలా అంటే ఇంకా కంప్యూటర్ మీద కూర్చున్నానంటే ఒకలాంటి విరక్తి అవునా? లైఫ్లో. అంటే అసలు ఎందుకున్నాను ఇక్కడ, నేను ఏం చేస్తున్నాను, ఏం వర్క్ చేస్తున్నాను, ఈ స్ప్రెడ్ షీట్లు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాను అనే ఒక లాంటి థాట్ వచ్చిందనమాట. ఇంకా అసలు ఆ ఆఫీస్లో ఆ కంప్యూటర్ ముందు కూర్చోలేకపోయాను అస్సలు. 15 years మాస్టర్స్ చేసి అంత ఖర్చు పెట్టి ఇంత జాబ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే బిల్డ్ చేసి ఆ టైం వచ్చింది ఇంకా కూర్చోలేకపోయాను. ఇంకా నేను రిజైన్ చేయాలి, జాబ్ ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అలా అని పిఎస్ఎస్ఎం డాడ్ ఉన్నారు అక్కడికి వెళ్ళి అలా అని ఆ థాట్తో ఎప్పుడు రాలేదు. సో అంతే, జాబ్ వదిలేయాలంతే. జాబ్ వదిలేశాను. సో ప్లాన్ బి అంటే ఏంటో తెలియదు. ఏదో ఒక ప్లాన్ వస్తుంది అని తెలుసు. ఐ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అని నాకు తెలుసు. అది ఎలానో ఏంటో అది తెలీదు. అది నేను మా హస్బెండ్కి చెప్పినా ఆయనకు అర్థం కాలేదు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని. బట్ ఆల్ ఐ నో ఇస్ డబ్బులు వస్తాయి, ఐ విల్ బి ఫైన్ అండ్ ఐ విల్ డూ బెటర్ దాన్ దిస్. ఇది ఒక్కటే తెలుసు నాకు. సో అలా వదిలేసి దెన్ నేను మీకు చెప్పినట్టు నా యొక్క రీసెర్చ్, నా యొక్క ఒక జర్నీ మొదలైంది. సో చాలా వర్క్షాప్స్ అది వెళ్ళాను. ఆ తర్వాత నేనే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవంతా ఎలా మేనిఫెస్టేషన్కి, ఎలా ఒక సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం ఎలా మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, మీడియా పెద్ద ఛానల్, ప్రోగ్రామింగ్ ఛానల్. సో హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ దట్, మన యొక్క రియాలిటీని మనం ఎలా క్రియేట్ చేస్తాం, మన యొక్క సఫరింగ్ని మనం ఎలా బయటకు వస్తాం. సో దాని మీద నేను స్టార్ట్ చేశాను అనమాట వర్క్. 2000 అప్పటికి ఫాదర్ వస్తున్నారు, అక్కడ రిట్రీట్స్ చేయడం అంటే ధ్యాన ప్రచారం జరుగుతూనే ఉండింది. అంటే యుఎస్ లెవెల్లో, అంటే ఇంకా ఎక్కువ నేను ఆలోచించలే. కానీ ఎప్పుడు నాకు ఒకటి ఉండేది, తెలుగు నుంచి బయటికి రావాలి. నాకు ఒక లిమిటేషన్ అంటే ఇష్టం ఉండదు. యుఎస్ యూకేలో పనిచేయాలి, తెలుగులో పనిచేయాలి, ఇలా నన్ను లిమిట్ చేస్తే నేను పనిచేయలేను. నేను నాకు బౌండరీస్ ఓపెన్ ఉండాలి. సో అది నేను ఫాదర్తో చెప్పాను అనమాట, నాకు ఏదో చేయాలి, నాకు చాలా లిమిటేషన్స్గా ఉంది అని. అంటే ఆయన అన్నారు గ్లోబల్ స్టార్ట్ చేయి నువ్వు అని. పిఎస్ఎస్ఎం గ్లోబల్. ఆ పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనగానే నాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. అంటే ఆ వర్డ్తో అంటే బౌండరీస్ ఉండదు, నేను ఇంకా ఐ కెన్ వర్క్ ఫ్రీలీ విత్ హూ ఎవర్ ఐ వాంట్. అది స్పానిష్ కావండి, చైనీస్ కావండి, ఇండియన్ కానివ్వండి. ఎందుకంటే నాకు మీరు ఇండియన్, నేను ఇండియన్, తెలుగు అలా నన్ను ఎవరైనా యుఎస్లో కూడా మీరు తెలుగు హైదరాబాద్ అనగానే నాకు నచ్చదు. అంటే మీరు నాతో కనెక్షన్ తెలుగు కాబట్టి కనెక్షన్ చేస్తున్నారా, లేకపోతే మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి కనెక్షన్ చేస్తున్నాం అనేది ఒకటి ఎప్పుడు ఉండేది అనమాట నాకు. సో మన అందరూ హ్యూమన్ బీయింగ్స్, సో అలా కనెక్ట్ అవుదాం, తెలుగు కాస్ట్ రిలీజియన్ ఇవన్నీ వద్దు అని. సో అలా పిఎస్ఎస్ఎం గ్లోబల్ మొదలైంది యుఎస్లో. అక్కడ 2020లో రిజిస్టర్ అయింది. అప్పుడే కోవిడ్ వచ్చింది. సో ఇంకా అది పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే అప్పుడు అంతే బౌండరీస్ నిజంగానే ఓపెన్ అయిపోయాయి. పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ టైం ఫర్ గ్లోబల్ టు కమ్. సో జూమ్ ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం జరిగింది. బోలని ఇంటర్నేషనల్ సమిట్స్, కాన్ఫరెన్సెస్ చేశాము. అందరు మాస్టర్స్తో కనెక్షన్. ఇవాళ ఒక 25-30 కంట్రీస్తో ధ్యాన ప్రచారం జరిగింది. అలాగే మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా అలాంటి కంట్రీస్లో ధ్యానం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అంటే అది సైన్స్, మళ్ళీ మూఢనమ్మకం కాదు, ఏదో రిలీజియస్ అని కాదు. అంటే దీంట్లో నేను ఒకటి అడిగాను, చెప్పండి. మాంసాహారం అనేది మన ప్రకృతి చక్రంలోనే ఉంది. యాక్చువల్గా ఒక జీవి ఇంకొక జీవి ఆధారపడడం అనేది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఒకటి, ప్రతి జీవి దానికి కేటాయించిన ఆహార పద్ధతులను అది వాడేస్తుంది. అంటే లైక్ ఏనుగు శాకాహారం తీసుకుంటుంది, అది ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా అది అలాగే తీసుకుంటుంది. సింహం, పులి మాంసాహారమే తీసుకుంటుంది, మీరు ఏం చెప్పినా వినవు. మనిషికి అట్లాంటి బౌండరీస్ లేవు, అన్నీ తీసుకుంటున్నాడు. దీంట్లో ప్రాబ్లం ఏంటి అని, మాంసాహారం తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? మనిషికి బౌండరీస్ లేదని ఎవరు చెప్పారు మీకు? అంటే మీరు మన మన నేచర్లో మన నేచర్లో లేదు కదా, ఉంటే మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటాం?
మొదటి నుంచి మన మనిషి రాతి యుగం నుంచి కూడా ఏదో ఒక దాన్ని చంపి తింటూనే కదా వచ్చాం. మొక్కల్ని తినైతే పెరిగి ఉండదు నాకు తెలిసి మనిషి. సో ఎందుకు దీని మీద అంత స్ట్రెస్ అని? ఇప్పుడు ఎందుకు తింటున్నారు? ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా, ఏది ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా. తింటే నష్టం ఏంటి అని అది చెప్పండి. పోనీ ఏంటి నష్టం తింటే? అది చెప్పాలంటే ఇంకో గంట కూర్చోవచ్చు. అవునా? ఓకే. కానీ అయితే సింపుల్ గా చెప్పండి. సింపుల్ గా అంటే అగైన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఓకే. మనకి తెలీదు. ఒకవేళ అగైన్ దీనికి బోల్డ్ అని రీసెర్చ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ బేసిక్లీ ఏంటంటే మన ఒక ప్రాణికి జీవితం ఇచ్చే శక్తి లేనప్పుడు దాని ప్రాణి మనం తీసుకోకూడదు. లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. ఏ ప్రాణి జీవితంలో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది పక్షి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక హ్యూమన్ కానివ్వండి. నా హస్బెండ్ లైఫ్లో తను ఏం చేయాలో చెప్పే హక్కు నాకు లేదు. అంటే గైడ్ చేస్తాం, నువ్వు ఇదే చెయ్యాలి, ఈ వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఫ్రీ విల్. అలాంటిది ఒక జంతువుని చంపే హక్కు నాకు లేదు. అలాగే అది లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. అలాగే హెల్త్ పరంగా చూస్తే అగైన్ మనం కొంచెం ఓపెన్ మైండ్తో రీసెర్చ్ మొదలెట్టామంటే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. గవర్నమెంట్లో బిగ్గెస్ట్ లాబీయిస్ట్ ఎవరు? మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ. ఓకే, యా, అవి సరే. అండ్ ఫార్మాస్యూటికల్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఫార్మాస్యూటికల్స్ అగైన్ వాళ్ళు పని చేయాలంటే ఏంటి కావాలి? మనము ఆరోగ్యంగా ఉండకూడదు. అవునా? రోగాలు వస్తే కదా వాళ్ళు వ్యాక్సిన్స్ కానీ సర్వైవల్ అయ్యేది. ఇప్పుడు బిజినెస్ కదా అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అగైన్ మీరు ఆలోచించండి ద హోల్ సిస్టమ్ ఎలా బిల్డ్ అయిందో. మెడికల్ స్కూల్స్ ఎవరు ప్రమోట్, ఎవరు మనీ ఫండింగ్ ఎక్కడి నుంచి? అగైన్ యూ డూ ద రీసెర్చ్, ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అగైన్ మన క్యానన్స్ ఉన్నాయా మనకి? ఎందుకు న్యాచురల్గా వెళ్ళిపోయాయి? వై మన బాడీ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ ఎందుకు చేంజ్ అయింది? అండ్ యానిమల్స్, మనం తినే యానిమల్స్ ఏంటి? కౌ కానీ, పిగ్ కానీ, గోట్ కానీ, అవి ఏం తింటున్నాయి? ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? ఆర్ మనకేం నేర్పించారు? ఈ కేస్ స్టడీస్ అని ఎవరు రాశారు? అగైన్ మనం కొంచెం దీన్ని ఓపెన్ మైండ్తో రీసెర్చ్, నిజంగా ట్రూత్ తెలుసుకోవాలని అనుకుంటే ఆర్గ్యుమెంట్ కోసం మనం రోజంతా కూర్చోవచ్చు. మీరు చెట్లు తింటున్నారు కదా, అది కూడా చంపుతున్నారు కదా, రోజంతా మనం అది కూడా రోజంతా ఆర్గ్యూ చేయొచ్చు. నిజంగా ట్రూత్ తెలుసుకోవాలి అని ఉంటే ఆ డైరీ ఫార్మ్స్లో, ఆ స్లాటర్ హౌసెస్లో ఏం జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి చూడాలి. మీరు కెమెరా వెళ్ళి తీసుకెళ్ళండి, ఏం జరుగుతున్నాయి. పిగ్ అనేది ద హైయెస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్. డాగ్స్ కంటే ఎక్కువ పిగ్ హైయెస్ట్ ఇంటెలిజెంట్. వాటికి ఎమోషన్స్ తెలుస్తాయి, పెయిన్ తెలుస్తాయి, సెపరేషన్ తెలుస్తుంది. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోతే సెపరేషన్ అంటే యాంగ్జైటీ. మనం పిల్లల్ని ఒక మదర్ దగ్గర నుంచి తీసుకెళ్తే ఎలా యాంగ్జైటీ ఫీల్ అవుతామో అవన్నీ తెలుసు వాళ్ళకి. అలాంటి వాటిని చంపి మనం తింటున్నాం. వాటికి చంపే ముందర వాళ్ళ లైన్లో నుంచి ఉంటాయి. చంపే ముందర వాళ్ళకి తెలుస్తుంది, నేను నెక్స్ట్ నన్ను చంపుతున్నారు, నేను లైన్లో నుంచి వెయిటింగ్, నేను చచ్చిపోవడానికి. మీరు ఆలోచించండి, మరి అది కరెక్టా? మన ఎందుకు తింటున్నాం మనం ఇప్పుడు? ప్లెజర్ కోసం, టంగ్ కోసం, అంటే ఆ ప్లెజర్, ఆ హ్యాపీనెస్ కోసం. ఓకే, ఫుడ్ లేదు, డెజర్ట్లో ఉన్నాను, జంతువులా ఉన్నాయో అందుకే తింటున్నాను అంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లెజర్ కోసం మనం ఒక జంతువుని చంపాలా? మన ప్లెజర్ కోసం ఆ స్కిన్ని తీసేయాలా? సో అగైన్ ఒక హ్యూమన్ లాగా ఆలోచించి, ఇప్పటి వరకు స్లేవరీని అబాలిష్ చేసాం. బ్లాక్ అంటే స్లేవరీగా బ్రిటిష్ వాళ్ళు మొత్తం చేసాం, దాన్ని మనం అబాలిష్ చేసాం. అప్పటి వరకు అది కరెక్ట్ అనుకున్నారు. అరే వాళ్ళు అది నేచర్ కదా, వాళ్ళు మనం సర్వ్ చేయడానికి పుట్టారు, వాళ్ళు ఇదే ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇదే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. ఎప్పుడు మనం ఒక హ్యూమన్గా ఎవాల్వ్ అవుతాం? ఒక ఇన్హ్యూమన్ బిహేవియర్ నుంచి బయటకు వస్తాం. ఓకే మ్యామ్, దీన్ని మనం పార్ట్ 2లో ఇంకా వివరంగా నేర్చుకుందాం. రైట్. ఆ మధ్య నాన్నగారు ధ్యానులే పాలకులు కావాలి అని ఒక స్లోగన్ ఇచ్చి పార్టీ పెట్టారు, ఒకటి జాతీయ పార్టీ పెట్టారు. అది ఏమైంది? ఉందా? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. ఎస్, ఇప్పుడు యాక్టివ్ ఉంది అండ్ ఉండాలి కూడా. పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి, బిజినెస్ మెన్ ధ్యానులు అవ్వాలి. ధ్యానులు పొలిటీషియన్ అవ్వాలా, పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి? రెండు. ధ్యానులు పొలిటీషియన్స్ అవ్వాలి, పొలిటీషియన్స్ ధ్యానులు అవ్వాలి, రెండు అవ్వాలి. సో ఇంకో విషయం ఏంటంటే రేస్లో, పొలిటికల్ రేస్లో వేరే పార్టీలో మెడిటేటర్స్, ధ్యానులు కనుక ఉంటే మన పిరమిడ్ పార్టీ దానికి అగెయిన్స్ట్గా పోటీ చేయదు. సో బేసికలీ ఐడియా ఏంటంటే ధ్యానులు కనుక
ఒక లీడర్స్ ఈ దేశాన్ని మనం లీడ్ చేస్తే ఈ దేశం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఓకే, రైట్. అది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ ధ్యానులు అయ్యారు, మనకు వచ్చారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఇది అగైన్ ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు, ఇది ప్యూర్ మనం బియాండ్ రిలీజియన్, ఒక మన వన్నెస్ తత్వంతో మన అందరం ఒకటే. నేను మీకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, కానీ నాకు నేను యూనిక్, నాకు నేను ఒక డిఫరెంట్ కలర్. అది మనం ఒకరినొకరు గుర్తించుకుంటూ వెళ్ళడమే స్పిరిచువల్ సైన్స్, ధ్యానం, అంతే. రైట్. ఫైనల్ గా ఆధ్యాత్మిక కేంద్రాలు అంటేనే ఇప్పుడు బిజినెస్ సెంటర్స్ అయిపోయాయి ప్రతిదీ కూడా. సో మన కర్తాల్లో ఉంది కూడా బిజినెస్ సెంటర్ అయినా అక్కడ డబ్బులు వచ్చి అట్లా చేయడం ఉంటుందా? లేదు, అది ధ్యానం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రీ. ఎవరు వచ్చినా, అది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా, ఒక ఫార్మర్ వచ్చినా, ఒకటే టెక్నిక్, వేరే టెక్నిక్లు చెప్పాం, ఒకటే టెక్నిక్ ఫ్రీగా చెప్తారు. అన్ని క్లాసెస్, ధ్యానం క్లాస్ ఎక్కడైనా ఏ కేంద్రంలో అయినా ఫ్రీ. అలాగే అన్నదానం, నిత్య అన్నదానం, ప్రతి పిరమిడ్ సెంటర్లో అన్నదానం ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో వచ్చినా అదొకటి. సో స్వాధ్యాయం కానీ బుక్స్ ప్రాబబ్లీ అక్కడ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని ఫ్రీ బుక్స్, లక్షలాల ఫ్రీ బుక్స్ కూడా పంచారు. ప్యాంప్లెట్స్, ఐ థింక్ పిఎస్ఎస్ఎం ఒక ఆర్గనైజేషన్ అంతా 1 మిలియన్ బుక్స్ ఫ్రీగా పంచుంటారు. బ్రోషర్స్, ప్యాంప్లెట్స్, బుక్స్ అన్నీ ఫ్రీగా. ఎందుకంటే అగైన్ ఫాదర్ యొక్క ఏంటంటే జ్ఞానం అనేది పంచుతేనే పెరుగుతుంది, అది ఇంకా మనకి రెండిట్లో వస్తుంది, ఎంత పంచితే అంత రెండిట్లో. సో అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అలాగే పనిచేస్తున్నారు. అంటే మీకు ఫండింగ్ ఎలా? ఇంత పెద్ద వ్యవస్థ, ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ నడిపిస్తున్నారు, కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు, అంతంత పెద్ద కేంద్రాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సెంటర్స్, ఎట్లా మీకు ఫండింగ్ ఇంత? ఎవరైతే ధ్యానంలో బెనిఫిట్ పొందారో వాళ్ళు వచ్చి డొనేషన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మీరు బెనిఫిట్ పొందండి, మీకు దీంట్లో వాల్యూ కనిపిస్తే మీరు వచ్చి దీంట్లో సర్వీస్ చేయండి. అది 1 month అని ఎలా అయినా సరే.